చాలా మంది పక్షవాతం వచ్చిన పేషెంట్స్ మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ అక్కడ మాకు పసరు మందు ఇస్తున్నారు, అది తాగొచ్చా అని. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మేము వాడే మందులు ఆస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రెల్ కానీ, లేకపోతే స్టాటిన్స్ కానీ అన్నీ కూడా ముందు పరిశోధనలు అయ్యి ఒక పద్ధతిగా, అంటే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని స్టెప్స్ వైజ్ ఒక్కొక్క పరిశోధన 3 నుంచి 5 సంవత్సరాలు జరిగి ఒక డ్రగ్ మార్కెట్లోకి రావడానికి 15 సంవత్సరాల టైం పడుతుంది. దానికి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దాని మెకానిజం ఏంటి, శరీరంలో ఎక్కడ పనిచేస్తుంది, ఎంత డోస్ ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువైతే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అన్నీ కూడా క్లియర్గా రాసుంటాయి. నేను అడుగుతున్నాను ఈ పసరు మంది ఇచ్చే వాళ్ళని, మీరు క్లియర్గా దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చెప్పగలుగుతారా, దాని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పగలుగుతారా? ఒకవేళ చెప్పగలిగితే ప్రపంచం అంతా ఎందుకు అది దొరకట్లేదు? ఈ ఆస్పిరిన్, ఈ క్లోపిడోగ్రెల్ ప్రపంచమంతా దొరుకుతుంది. ఇండియాలోనే కాదు, అమెరికాకు పోయినా, లండన్ పోయినా, ఎక్కడికి పోయినా, ఆస్ట్రేలియా పోయినా అదే మందు. మనము యూనివర్సల్గా వాడేటువంటి మందులు కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటారు. అంటే మనం ప్రాక్టీస్ చేసేది ఆల్రెడీ నిర్ధారణ అయింది, పరిశోధనలో తేలింది వాడుతున్నాం. ఏది పడితే అది ఇవ్వడానికి మనుషులు ఎలకలు కాదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఏది పడితే అది ఇవ్వడం, పక్కింటోడు చెప్పిండని, ఎదురింటోడు చెప్పిండని మందులు వేస్తే మీ ఆరోగ్యమే పాడవుతుంది. చాలా మంది పేషెంట్లు అవి మింగి మళ్ళీ జాండీస్ తయారు చేసుకొని వచ్చి మళ్ళీ లివర్ పాడు చేసుకొని, బోన్ మ్యారోలు పాడు చేసుకొని, నరాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నారు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా ఈ చెట్ల మందులు తాగొద్దు.